సో గిట్ ఈస్ ఏ ఫైనల్లీ మొత్తం రీక్యాప్. మనం ఇన్ని వారాల నుంచి మనం చేసింది ఏంటంటే మొత్తం రీక్యాప్. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ లైనక్స్ బేసిక్స్ అవి. అండ్ ఫర్ ప్రవీణ్ ఐల్ స్టార్ట్ దట్ కంటిన్యూయేషన్ ఆఫ్ టెరాఫార్మ్. ఆ కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత మనం డాకర్ ఇంకా వేరే ఉన్నాయి కదా, అవి కూడా స్లోగా స్టార్ట్ చేస్తాము. యూ ప్రాక్టీస్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్. ఓకే, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక టీమ్ లో అందరు మెంబర్స్ తో చేసే వర్క్ ని ఎలా కొలాబరేటివ్లీ వర్క్ ఆన్ అండ్ ట్రాక్ దేర్ చేంజెస్. మొత్తం ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని కూడా ఎలా చేంజెస్ అన్నిటిని కూడా ఎలా ట్రాక్ చేస్తారు. సో వాట్ ఆర్ ఆల్ ద repositories that they use. First thing ఏంటంటే GitHub, GitLab, Bitbucket, whatever the repository that company says that only we need to use. మనకు అదే వచ్చని చెప్పాలి, తెలుసని చెప్పాలి. తెలిసినా తెలియకపోయినా Git will be the same for everything. స్లైట్ డిఫరెన్స్ మోడిఫికేషన్స్ UI లో వీటిల్లో ఉంటుందేమో, కానీ బ్యాక్ ఎండ్ లో వచ్చేసి గిట్ కమాండ్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. రిపోజిటరీస్ ఎవ్రీథింగ్. So GitHub repository we have already seen here. This is the GitHub repository. Alage GitLab and Bitbucket code. I will show you how to create the account. Even if you go through also, it's very simple. Same GitHub etla create చేసుకున్నామో అలాగే మనము Bitbucket లోనో GitLab లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్స్. So repository ఏదైనా కావచ్చు, that company, whatever that company uses, that only we have to work with. సో ప్రాజెక్ట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ GitHub లో ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసుకుని ఇదంతా కూడా GitHub మేనేజర్స్ ఎవరైతే ఉంటారో మన టీమ్ లో, దే విల్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ రిపోజిటరీ క్రియేట్ చేయటము, కోడ్ పుష్ చేయటము, మెర్జ్ చేయటము, బ్రాంచెస్ క్రియేట్ చేయటము, దిస్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ఎవరైతే GitHub రిపోజిటరీ మేనేజ్ చేస్తారో వాళ్ళు. దే విల్ గివ్ యాక్సెస్ టు అస్, మనకి ఇక్కడ యాక్సెస్ ఇస్తారనమాట. సో ఒక్కొక్క యూజర్ ని క్రియేట్ చేసి కొలాబరేటర్స్ క్రియేట్ చేసి దాంట్లో మనకి డిపెండింగ్ ఆన్ అవర్ యాక్సెస్, సమ్ పీపుల్ విల్ గెట్ ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్, ఓన్లీ క్లోన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ కోడ్ తో వర్క్ చేయటం. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి రైట్ యాక్సెస్ కూడా కావాలి, ఎందుకంటే వాళ్ళు మాడిఫై చేసిన కోడ్ ని దే హ్యావ్ టు పుష్ ఇట్ టు ద రిమోట్ రిపోజిటరీ. అంతా రిమోట్ రిపోజిటరీలో ఉంటుంది. ఆల్ ద మెంబర్స్ విల్ బి యాక్సెసింగ్ ద రిమోట్ రిపోజిటరీ. సో యాక్చువల్ గా ఇది మెయిన్ బ్రాంచ్ నో వన్ విల్ టచ్. సో ఇది అజయ్ బ్రాంచ్ అనుకుందాం, ఇది ప్రవీణ్ బ్రాంచ్ అనుకుందాం. ఇంకా టీమ్ మెంబర్స్ ఉంటే అదర్ బ్రాంచెస్ ఉంటాయి, వాళ్ళు ఇక్కడ నుంచి పుల్ చేసుకోవాలి. సో ఎస్టర్డే యూ హ్యావ్ సీన్ అజయ్ క్లోన్ చేసుకొని, ఈ క్లోన్ చేసుకుంటే మనకి మొత్తం ఈ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది మన లోకల్ రిపోజిటరీకి వస్తుంది. వెన్ వి క్లోన్ ఆర్ పుల్, దెన్ ఇది వచ్చేసి మనం మన లోకల్ రిపోజిటరీ నుంచి ఈ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఇందులో వర్క్ చేస్తాం. వాళ్ళు చెప్తారు ఏ బ్రాంచ్ లో వర్క్ చేయాలి అనేది, ఏ బ్రాంచ్ లో వర్క్ చేయాలా లేకపోతే ఇంకొక బ్రాంచ్ లో. రియల్ టైము నేను వీడియో తీసి నేను పెడతాను ఎలా అవుతుంది అది వర్క్ అనేది. సో అండ్ ఐ వోంట్ రికార్డ్ ఇట్ ఎందుకంటే రియల్ టైం ప్రాజెక్ట్ కదా అది. ఐ జస్ట్ షో యూ. సో ఎవరెవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ బ్రాంచెస్ అన్ని ఇక్కడ మర్జ్ అవుతాయి. మేబీ మెయిన్ కావచ్చు లేదా ఇంకొక బ్రాంచ్ పెట్టింది. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఫీచర్ బ్రాంచెస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీచర్ మీద వర్క్ చేస్తారు. విల్ బి క్రియేటింగ్ ద ఫీచర్ బ్రాంచ్ అండ్ వర్కింగ్ ఆన్ దట్ ఫీచర్ బ్రాంచ్. ఆ ఫీచర్ బ్రాంచెస్ ని మనము లోకల్ రిపోజిటరీకి either we clone or we pull and work. మన అడిషనల్ చేంజెస్ అన్ని యాడ్ చేసి ఆ ఫీచర్ బ్రాంచ్ కి మనం యాడ్ చేసి వీ హ్యావ్ టు రైజ్ ఎ పుల్ రిక్వెస్ట్. ఆ పుల్ రిక్వెస్ట్ ఏంటంటే మనం యాడ్ చేసిందంతా కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా, దే విల్ చెక్ ఇట్ అవుట్ and everything. When they satisfy, then they'll merge it to the main branch or whatever the branch that they are using, dev branch or లేకపోతే ఇంకోటి ఫైనల్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దానికి మర్జ్ చేస్తారు once they are satisfied. So that is the phenomena happening with the GitHub. So you know local repositories, మన లోకల్ గా ఇక్కడ మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకొని వర్కింగ్ డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటామో, ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటామో దాంట్లో గిట్ బాష్ చేసి గిట్ ఇనిట్ కొడతామో. Git init, when we run this git init, this will become our local repository. ఈ లోకల్ రిపోజిటరీ, ఈ రిమోట్ రిపోజిటరీ వచ్చేసి this is on the server.
గిట్హబ్ అయితే గిట్హబ్, లేదంటే గిట్లాబ్, లేదంటే బిట్బకెట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. అండ్ బేసిక్ కమాండ్స్, ఇది లోకల్ రిపాజిటరీస్ తో వర్క్ చేసేది మన స్టేజింగ్ ఏరియా. ఇది వర్క్ స్పేస్. స్టాష్ అనేది ఏంటంటే టెంపరీ ఏరియా. మనం ఏవైతే వర్క్ ఫైల్స్ క్రియేట్ చేసి మాడిఫై చేసిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ ద లోకల్ రిపాజిటరీ. ఇక్కడ నేను యాడ్ చేసి స్టేటస్ లో యాడ్ చేసి మళ్ళీ లోకల్ రిపాజిటరీకి కమిట్ చేయాలనుకోవట్లేదు. మళ్ళీ ఇది చెక్ చేసుకొని తర్వాత పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే దెన్ ఐ వాంట్ టు కమిట్, బట్ ఐ డోంట్ వాంట్ టు డిలీట్ ఆల్ దోస్ ఫైల్స్. అందుకని దెన్ ఐ కెన్ పుట్ దమ్ ఇన్ స్టాష్, దట్ ఈస్ ద టెంపరీ ఏరియా. గిట్ స్టాష్ లో పెట్టినప్పుడు వాట్ ఎవర్ ద వర్క్ వీ హ్యావ్ డన్ దట్ విల్ గో టు ద టెంపరీ ఏరియా, స్టోరేజ్ ఏరియా. అది దాంట్లో స్టోర్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే గిట్ స్టాష్ అప్లై అని కొడతామో దెన్ ఇట్ గోస్ టు ద వర్క్ స్పేస్. ఆ తర్వాత మళ్ళీ సేమ్ కమాండ్స్, గిట్ యాడ్, గిట్ కమిట్. మన ఏదైతే టెంపరీ ఏరియా మనం చేసిన వర్క్ ని లోకల్ రిపాజిటరీకి కమిట్ చేయకుండా ఒక టెంపరీ ఏరియాలో పెట్టుకోవటానికి గిట్ స్టాష్ అంటారు. సో విల్ బి యూజింగ్ గిట్ rm కమాండ్ వచ్చేసి టు రిమూవ్, గిట్ mv వచ్చేసి టు మూవ్ ఫైల్స్. Git add we have already seen. Git add to add the files to staging area. And git commit, when we say git commit staging area నుంచి local repository కి మనం మూవ్ చేస్తాము. Git commit -a అంటే all the files మనం ఏవైతే చేంజెస్ అయితే చేసామో all the changes will get committed to the local repository. And once these are committed, ఇదంతా workflow. ఈ వర్క్ ఫ్లో ఏంటంటే గిట్ ఫస్ట్ మనము గిట్ యాడ్ చేస్తాము, తర్వాత గిట్ కమిట్ చేస్తాము లోకల్ రిపాజిటరీలో, అండ్ దెన్ విల్ గిట్ పుష్. ఈ వర్క్ ఫ్లో అంతా కూడా స్టెప్ బై స్టెప్ అవుతుంది. సో వీ హ్యావ్ టు యూజ్ దెమ్ ఇన్ దిస్ ఆర్డర్ ఓన్లీ. గిట్ యాడ్ చేశాక గిట్ కమిట్ చేయాలి, దెన్ గిట్ పుష్ చేయాలి. వన్స్ వీ కమిటెడ్ గిట్ పుష్. ఈ ఆర్డర్ చేంజ్ అవ్వదు. సో రిమోట్ రిపాజిటరీ పుష్ చేస్తాం. సో గిట్ పుష్, గిట్ రీసెట్. గిట్ రీసెట్ వచ్చేసి మనం ఏదైతే చేంజెస్ చేసామో వాటిని ఐ డోంట్ వాంట్ టు కమిట్ దెమ్. స్టేజింగ్ ఏరియాలో యాడ్ చేసిన తర్వాత ఐ డోంట్ వాంట్ దోస్ ఫైల్స్ టు బి ఇన్ ద స్టేజింగ్ ఏరియా. అందుకని దాన్ని రిమూవ్ చేసుకోవాలి అంటే గిట్ రీసెట్ చేస్తాం అన్నమాట. అండ్ ఆర్ రీబేస్, గిట్ మర్జ్ ఆర్ రీబేస్. గిట్ మర్జ్ అంటే ఈ బ్రాంచెస్ ఏవైతే మనం చేస్తామో లోకల్ రిపాజిటరీ కమిట్ చేసినవి మన చేంజెస్ రిమోట్ రిపాజిటరీలో అయినాయి. ఈ చేంజెస్ ని ప్లస్ మన దాంట్లో రిమోట్ రిపాజిటరీలో ఉన్న చేంజెస్ మన వర్క్ స్పేస్ లో లేవు, లోకల్ రిపాజిటరీలో లేవు. దీన్ని మర్జ్ చేసినప్పుడు వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ ఆర్ మేడ్ టు రిమోట్ రిపాజిటరీ విల్ గెట్ మర్జ్డ్ ఇన్ ద లోకల్ రిపాజిటరీ. మర్జ్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు పుష్ along with our changes we have to push them to the remote repository. So git checkout head అనేది always it points to the last commit or the latest commit. లాస్ట్ ఏదైతే మనం కమిట్ చేస్తామో ఆ హెడ్ పాయింట్ చేస్తూ ఉంటుంది. సో when we say head, it is the last commit or the latest commit. So git reset, ఈ flags -hard, ఈ flags -soft, what are these flags we'll see. So git checkout అనేది to move to the branch we use git checkout. So ఇక్కడికి వచ్చేసి this is the workflow and these are the commands in conjunction with the action that we have to take, that we'll use those commands అన్నమాట. ఎప్పుడైతే మనకు ఏ కమాండ్ అవసరమైతే అవి వాడతాము. when if I want to move the files to staging area, I'll use these commands. So depending on that our work will use these commands. So fine, okay, ఇక్కడ వరకు క్లియర్ కదా? Any doubts? Okay, so this work we have already done. We have to ఇవన్నీ కూడా commands, we'll just go through all the commands. git init వచ్చేసి to initialize the local repository, we use this. And git add to add the files to the staging area. ఈ ఫైల్ మీకు అప్లోడ్ చేస్తాను ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్. అండ్ ఇక్కడ కింద కూడా అన్ని కమాండ్స్ యూజ్ చేసిన కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి దాని ఇది కూడా ఉంది. సో ఇది నేను ప్రిపేర్ చేశాను. యూ కెన్ గో త్రూ ఫర్ ఆల్ ద కమాండ్స్ హియర్ ఇన్ దిస్ డాక్యుమెంట్.
నెక్స్ట్ గిట్ కమిట్ along with the explanation కమిట్ చేసేది కమిట్ మెసేజ్ -m కమిట్ మెసేజ్ -a అంటే మొత్తం అన్ని చేంజెస్ ని కూడా కమిట్ చేస్తుంది. సో గిట్ స్టేటస్ వీ హ్యావ్ టు చెక్ ద ట్రాక్డ్ ఫైల్స్ అన్ట్రాక్డ్ ఫైల్స్ స్టేటస్ ఏంటి, ఏమేమి ఫైల్స్ మన స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడానికి. అండ్ గిట్ కాన్ఫిగ్ ఇనీషియల్ గా మనం సెటప్ చేసేటప్పుడే కాన్ఫిగ్ చేసాము. వీ హ్యావ్ 3 types ఆఫ్ కాన్ఫిగ్స్. వన్ ఈస్ గ్లోబల్, సెకండ్ ఈస్ లోకల్, థర్డ్ ఈస్ సిస్టమ్ లెవెల్. సో ది 3 types ఆఫ్ కాన్ఫిగ్స్ ఆర్ దేర్. ఎక్కడ ఇక్కడ ఉంది. సో ఇవన్నీ కూడా గ్లోబల్. సో ఈచ్ కాన్ఫిగ్ గ్లోబల్ ఏంటి, వాటిని ఎడిట్ చేయటం ఎట్లా, ఆ ఫైల్ పాత్ ఏంటి, ఆ కాన్ఫిగ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫైల్. ఇక్కడ ఏమున్నాయి మనకి, ఒకటి వచ్చేసి సిస్టమ్ లెవెల్. సిస్టమ్ లెవెల్ అంటే అందరి యూజర్స్ కి కూడా అప్లై అవుతాయి. అండ్ గ్లోబల్ లెవెల్ వచ్చేసి యూజర్ స్పెసిఫిక్ యూజర్స్ కి మనం -1 గ్లోబల్ కాన్ఫిగ్ సెట్ చేస్తే ఆ స్పెసిఫిక్ యూజర్ కి మాత్రమే ఈ కాన్ఫిగ్ లో ఉన్న సెట్టింగ్స్ అన్ని అప్లై అవుతాయి. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇస్ ద రిపోజిటరీ లెవెల్, లోకల్ రిపోజిటరీ లెవెల్, లోకల్లో ఉండేది ఈ కాన్ఫిగ్స్. అండ్ వీటన్నిటిని ఎలా చూడాలి అనేది దీస్ ఆర్ ద కమాండ్స్. గిట్ కాన్ఫిగ్ -list, ఈ ఆరిజిన్, షో ఆరిజిన్, లిస్ట్, యూజర్ నేమ్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీ హ్యావ్ చెక్డ్, ప్రాక్టీస్ చేసాం. ఇవి వచ్చేసి ఫైల్ పాత్స్. గ్లోబల్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, ఆ ఫైల్ పాత్ ఏంటి. అలాగే ఈ సిస్టమ్ లెవెల్, గ్లోబల్ లెవెల్ ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎక్కడ ఉంటుంది, అలాగే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో పాత్ ఏంటి, ఆ డైరెక్టరీ పాత్ ఏంటి, వాటికి సంబంధించిన ఆ ఫైల్స్, కాన్ఫిగ్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి. ఈ సపోజ్ ఇక్కడ చూస్తే సి ప్రోగ్రామ్ ఫైల్స్ గిట్ ఫోల్డర్ ఉంది. ఇందులో నాకు సంబంధించిన ఫైల్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ బిన్, ఈటీసీ, ఎల్ఐబి, ఈ ఫైల్స్ అన్ని ఉంటాయి. కాన్ఫిగ్ ఫైల్స్ వచ్చేసి సి యూజర్ నేమ్ ఓపెన్ చేస్తే .git ఫోల్డర్ ఉంటుంది. .git config. ఓకే, ఇది .git config. ఈ కాన్ఫిగ్ ఫైల్లో యూజర్స్ డెల్ లో ఉంది. ఇది ఈ .git config ఫైల్లో మనకి ప్రతిదీ కూడా లోకల్, డిపెండింగ్ ఆన్ దిస్ పాత్ ఎక్కడ ఉంటుంది అనేది ఇది పాత్ అన్నమాట. సో దీస్ ఆర్ ద కాన్ఫిగ్ ఫైల్స్. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, ఇవన్నీ ఎలా చెక్ చేస్తాము అనేది కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అవి. కమింగ్ టు దిస్ డాక్యుమెంట్. సో ఇక్కడ యూజర్ నేమ్ కాన్ఫిగ్, గిట్ కాన్ఫిగ్ -గ్లోబల్ యూజర్ నేమ్, ఇవన్నీ కూడా మనము సెట్ చేయటము వీ హ్యావ్ సీన్. నెక్స్ట్ వచ్చేసి గిట్ బ్రాంచ్. గిట్ బ్రాంచ్ అనేది ఇట్ షోస్ అస్ వేర్ వీఆర్, ఏ బ్రాంచ్ లో ఉన్నాము అనేది మనకి చూపిస్తుంది.
గిట్ బ్రాంచ్. గిట్ బ్రాంచ్ క్రియేషన్ వచ్చేసి గిట్ బ్రాంచ్ న్యూ బ్రాంచ్ నేమ్ ఇక్కడ ఉంది కదా. గిట్ బ్రాంచ్ న్యూ బ్రాంచ్ నేమ్ అంటే ఆ న్యూ బ్రాంచ్ నేమ్ తో ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది. గిట్ బ్రాంచ్ -a అంటే మనకి ఏమేం బ్రాంచెస్ ఉన్నాయో ఇట్ షోస్ ఆల్ ద -a ఆల్ ద బ్రాంచెస్. అదే ఐ వాంట్ టు డిలీట్ ఎ బ్రాంచ్, నేను న్యూ బ్రాంచ్ క్రియేట్ చేశాను, నేను న్యూ బ్రాంచ్ డిలీట్ చేయాలి అని అంటే -d యూజ్ చేయాలి ఫ్లాగ్ అండ్ -m. అదే మనకి హెల్ప్ కావాలి అంటే గిట్ బ్రాంచ్ ఏదైనా కమాండ్ హెల్ప్ కావాలంటే -హెల్ప్ అని కొడితే హెల్ప్ ఓపెన్ అవుతుంది. మనకి ఇప్పుడు గిట్ బ్రాంచ్ కమాండ్ కి హెల్ప్ కావాలి. సో యూ కెన్ చెక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ కి మనం ఎలా హెల్ప్ చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఇక్కడ వచ్చేసి గిట్ బ్రాంచ్ మాన్యువల్ పేజెస్, ఇది మ్యాన్ పేజెస్ అంటారు వీటిని. మనం ఏది హెల్ప్ కొట్టినా కూడా మనకి ఇమీడియట్ గా హెల్ప్ ఓపెన్ అవుతుంది. గిట్ బ్రాంచ్ లిస్ట్ క్రియేట్ ఆర్ డిలీట్ బ్రాంచెస్. సో దానికి సంబంధించిన గిట్ బ్రాంచ్ ఈ ఫ్లాగ్స్ తో మనం ఎలా యూజ్ చేస్తామో, ఈ ఫ్లాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామో ఇవన్నీ కూడా. సో యూ కెన్ ఓపెన్ ద హెల్ప్ లైక్ దిస్ అండ్ గో త్రూ వాట్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ దేర్. ఏదైనా మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చెక్ చేయాలి అనుకుంటే వాటితో యూజ్ చేయొచ్చు అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్. షో కరెంట్ అంటే ఇట్ షోస్ ద కరెంట్ బ్రాంచ్. హెడ్ స్టేట్ ఎక్కడ పాయింట్ చేస్తుందో. సో ఆల్ దీస్ ఆర్ ద కమాండ్స్, హెల్ప్ లైన్ కమాండ్స్ ఫర్ git branch command. So any command if you want help you can just type like this. So -a use cheste it lists all the branches. -d ante it deletes the branch which you specify and -m move chestadi or renames a branch. గిట్ చెక్అవుట్ ఒక బ్రాంచ్ లోపలికి మనం యాక్టివ్ బ్రాంచ్ కి చేయాలి అనుకుంటే గిట్ చెక్అవుట్ అంటాం. గిట్ చెక్అవుట్ న్యూ బ్రాంచ్ అంటే వి కరెంట్లీ ఆర్ ఇన్ దట్ బ్రాంచ్. ఇట్ మూవ్స్ అస్ కంట్రోల్ టు ద బ్రాంచ్ విచ్ వి స్పెసిఫై. కమాండ్స్ హెల్ప్ఫుల్ వైల్ స్విచ్చింగ్ బిట్వీన్ ద బ్రాంచెస్. సో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి వెళ్ళడానికి కూడా గిట్ చెక్అవుట్ యూజ్ చేస్తాం. న్యూ బ్రాంచ్, రీనేమింగ్ ఎనీ ఫైల్స్ ఫ్రమ్ ఎ కామెంట్. సో దిస్ ఇస్ ద గిట్ బ్రాంచ్ ఫర్ బ్రాంచ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి గిట్ మర్జ్. ఈ మర్జ్ వచ్చేసి వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ వీ హ్యావ్, మనం మిస్ మ్యాచ్ అయ్యే చేంజెస్ అన్నిటిని కూడా మన కరెంట్ బ్రాంచ్ లోకి మనము మర్జ్ చేసుకోవడానికి వి యూజ్. సో గిట్ మర్జ్ బ్రాంచ్ నేమ్ అంటే ఇప్పుడు వీఆర్ ఇన్ మెయిన్ నౌ. ఈ బ్రాంచ్ నేమ్ డెవ్ ఇచ్చాం, గిట్ మర్జ్ డెవ్ అన్నాం. ఈ డెవ్ బ్రాంచ్ లో ఉన్న చేంజెస్ మొత్తం కూడా ఎవ్రీథింగ్ విల్ బి మర్జ్డ్ ఇన్ టు ద మెయిన్ బ్రాంచ్, యాక్టివ్ బ్రాంచ్ లోకి. So git basic commands. Local repository we know already. The pull push. So from remote repository nunchi if we say git pull remote repository URL, మనకి ఆ repository ఇక్కడికి pull అవుతుంది. Suppose ఇక్కడ నాకు readme ఫైల్ ఒకటే ఉంది. So currently I don't have any files here. I'm saying git pull what it is saying, not a git repository. ఎందుకంటే ఇక్కడ నేను git ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను కానీ git init రన్ చేయలేదు. ఓకే, ఇక్కడ చూపిస్తుంది ఏ బ్రాంచ్ ఉంది, హెడ్ ఫెచ్ హెడ్. సో readme ఫైల్ వచ్చింది నాకు. నేనేమీ యాడ్ చేయలేదు ఫైల్స్, నో చేంజెస్ హావ్ బీన్ మేడ్. నాకు ఇక్కడ గిట్ లాగ్స్ అన్ని కూడా చూపిస్తుంది ఇప్పటి వరకు నేను చేసిన ఈ వీటికి లాగ్స్ అన్ని.
ఏ రోజు ఏమేమి చేంజెస్ అయినాయి. You have to press Q to come out of this. So this is git pull. Pull చేసుకున్నప్పుడు I got all the changes that are there in the remote repository to my local repository. That is this one. Previous గా ఏమీ లేవు ఇక్కడ. Now I have readme file. Git remote. Git remote కూడా మనకి హెల్ప్ కావాలంటే git remote కమాండ్ టైప్ చేసి -- help ఇస్తే we'll get the help for git remote command. Git remote man pages దీనికి ఉన్న ఆప్షన్స్ -v add along with the explanation it gives. -v అంటే ఏంటి, కమాండ్స్, యాడ్ కమాండ్ ఏంటి, రీనేమ్, రిమూవ్, సెట్ హెడ్. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ అలాంగ్ విత్ ద సెట్ బ్రాంచెస్. ఎలా బ్రాంచెస్ చేంజెస్ ద లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ట్రాక్డ్ బై ద నేమ్డ్ రిమోట్. సో దిస్ కెన్ బి, మనం ఇక్కడ గిట్ బ్రాంచ్ అని కొడితే మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూపిస్తాం. సో వీ హ్యావ్ మాస్టర్. కానీ మన రిమోట్ రిపోజిటరీలో మెయిన్ ఉంది. సో వాట్ వీ షుడ్ డూ ఇస్ బ్రాంచ్ -m మాస్టర్ ని మెయిన్, ఇక్కడ మాస్టర్ అని చూపిస్తుంది కదా, ఈ మాస్టర్ ని మెయిన్ తో రీప్లేస్ చేస్తున్నాం. ఎందుకంటే మన రిమోట్ రిపోజిటరీలో మెయిన్ ఉంది, ఇక్కడ మాస్టర్ ఉంది. సో మెయిన్ అని చేస్తే దాన్ని పుష్, రెండు రిఫరెన్సెస్ కూడా రెండు సేమ్ అవుతాయి. ఇక్కడ మెయిన్ చేంజ్ అయింది. ఎస్టర్డే అజయ్, దిస్ ఇస్ ద ఇష్యూ దట్ వీ గాట్ ఎస్టర్డే. మిస్ మ్యాచ్ ఇక్కడ నుంచి అక్కడికి పాయింట్ అవుట్ చేసేది, ఇక్కడ మాస్టర్ అని ఉంది, అక్కడ మెయిన్ అని ఉంది, అందుకని అది ఎర్రర్ చూపించింది అనమాట. సో గిట్ క్లోన్ కూడా సేమ్ వే వీ కెన్, అక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటినీ కూడా మనం అలాంగ్ విత్ ద ఫోల్డర్ గిట్ ప్రాజెక్ట్ 1 అని వచ్చేస్తుంది. గిట్ పుల్ వచ్చేసి మనకి ఫైల్స్, చేంజ్ ఫైల్స్ అన్ని వచ్చాయి. అలాగే గిట్ క్లోన్ వచ్చేసి కంప్లీట్ ప్రాజెక్ట్, రిమోట్ ప్రాజెక్ట్ ని, కంప్లీట్ గిట్ ప్రాజెక్ట్ 1 ని క్లోన్ చేసుకుంటుంది. మొత్తం కంప్లీట్ గా మన ఈ లోకల్ రిపోజిటరీలోకి అన్ని అలాంగ్ విత్ ఆల్ ఫైల్స్ మనకి వచ్చేస్తాయి. ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. గిట్ పుల్ ఇది ఫెచ్ చేసుకుంటుంది. వీ హ్యావ్ అనదర్ కమాండ్ గిట్ ఫెచ్. గిట్ పుల్ రెండు కూడా సేమే. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎలా వస్తుంది అని చెప్పించాడు. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ విల్ సీ. గిట్ ఫెచ్ పుల్ చేసుకుంటుంది, ఈ చేంజెస్ ఇక్కడ పుల్ చేసుకుంటుంది, కానీ లోకల్ రిపోజిటరీలోకి మెర్జ్ చేయదు. సో ఈ చేంజెస్ ఉన్నాయి అని చెప్తుంది గిట్ ఫెచ్. we need to explicitly run the git merge command to merge into the local repository. So అది డిఫరెన్స్ అన్నమాట. గిట్ పుల్ వచ్చేసి గిట్ ఫెచ్ అంటే it just retrieves all the changes. గిట్ పుల్ వచ్చేసి ఇట్ ఫెచెస్. మళ్ళీ మనం ఇక్కడ గిట్ మర్జ్ అనేది రన్ చేయాలి ఎక్స్ప్లిసిట్ గా. గిట్ పుల్ వచ్చేసి గిట్ ఫెచ్ చేస్తుంది, మర్జ్ కమాండ్ కూడా ఇదే రన్ చేసేస్తుంది.
రన్ చేసేసి లోకల్ రిపాజిటరీలోకి మొత్తం మర్జ్ అయిపోతుంది. ఆల్ ద చేంజెస్ మర్జ్ అయిపోతాయి. అదే గిట్ ఫెచ్ చేసిన తర్వాత మనం ఏదైనా పుష్ చేయాలని ట్రై చేస్తే ఈ చేంజెస్ లేవని చెప్తుంది. దెన్ వీ హ్యావ్ టు మర్జ్ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ అండ్ దెన్ పుష్ ద చేంజెస్. ఇదేంటంటే రిమోట్ రిపాజిటరీని దీంట్లో మర్జ్ చేసేస్తుంది. యూ కెన్ స్ట్రైట్ అవే రన్ ద git push కమాండ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. git push రిమోట్ బ్రాంచ్ నేమ్ ఇది మనం చాలా సార్లు రన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి గిట్ బ్రాంచ్ ఆపరేషన్స్ ఏముంటాయి మనకి ఇక్కడ ఫీచర్ 1 ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ ఆర్ మెయిన్ బ్రాంచ్. దీంట్లో ఫీచర్ 1 ఒక ఫీచర్ మన ప్రాజెక్ట్ లో ఒక ఫీచర్ యాడ్ చేయాలి. కొత్త ఫీచర్ వచ్చింది యాడ్ చేయాలని చెప్పారు. ఒక డెవలపర్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. దెన్ వాట్ హీ డస్ ఇస్ ఇక్కడ నుంచి హిల్ క్లోన్ ద రిపాజిటరీ, either clone or pull. మొత్తం రిపాజిటరీ అన్ని చేంజెస్ వస్తాయి. దెన్ హీల్ యాడ్ హిస్ ఫైల్స్ వర్షన్ 101 లేదా మాడిఫై చేయటమో ఏదో ఉంటుంది. ఇది వర్షన్ వచ్చేస్తుంది 101 1.1. చేంజెస్ చేసిన తర్వాత అగైన్ హీ హ్యాస్ టు పుష్ దెమ్ టు దిస్ మాస్టర్, లేదా ఇక్కడ ఫీచర్ బ్రాంచ్ కి పుష్ చేసి లోకల్ రిపాజిటరీ నుంచి ఫీచర్ బ్రాంచ్ కి పుష్ చేసిన తర్వాత మర్జ్ ఇట్ విత్ ద మెయిన్ రిపాజిటరీ. ఈ మర్జింగ్ వచ్చేసి ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ పుల్ రిక్వెస్ట్ రైట్ చేసిన తర్వాత దెన్ దే విల్ చెక్ ఈ ఫీచర్ అంతా ప్రాపర్ ఈ చేంజెస్ చేశారు. ఫస్ట్ ఫీచర్ 1 ఉంది, ఇతను ఈ చేంజెస్ చేసిన తర్వాత ఇది మర్జ్ మై చేంజెస్ ఆర్ డన్, ఐ కంప్లీటెడ్ విత్ మై వర్క్, జస్ట్ చెక్ ఇట్ అవుట్ అని చెప్పి మేనేజర్ కి పింక్ చేసి చెప్తే ఓకే ఐ చెక్ ఇట్ అవుట్ అంటాడు. ఆ తర్వాత ఈ ఫీచర్ లో అంతా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత దెన్ హిల్ మర్జ్ ఇట్, ఇందులోకి మర్జ్ అవుతుంది అనమాట. అలాగే ఫీచర్ 2 ఇంకొకళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ దీన్ని ఇది కూడా హీ విల్ చెక్ ఇట్ అవుట్, ఏది ఫస్ట్ మర్జ్ చేయాలి ఏది తర్వాత మర్జ్ చేయాలి అనేది. ఏమేం ఫైల్స్, ఫైల్ 1 ఫైల్ 3 ఇతను చేశాడు, అండ్ ఫైల్ 2 ఫైల్ 4 ఇంకొకళ్ళు చేశారు. ఈ ఫైల్ 1 ఫైల్ 3 ఈ ఫైల్ 2 ఫైల్ 4 ఇవన్నీ కూడా మర్జ్ చేస్తేనే ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4 ఈ ఆర్డర్ లో ఉండాలి. ఇదంతా మర్జ్ చేశాక దే విల్ చెక్ ఎవ్రీథింగ్ ఫైనా లేదా, ఇది అంతా కూడా ఆర్డర్ లో ఉందా లేదా, అన్ని ఫీచర్స్ కూడా పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటారు అనమాట. దిస్ ఇస్ యాక్చువల్ వర్క్ ఫ్లో ఎలా అవుతుంది అనేది. సో గిట్ బ్రాంచ్ కమాండ్ న్యూ బ్రాంచ్ క్రియేట్ చేయడం. అంటే ఇది మనకి అంటే ఈ లైన్ మనని మెయిన్ మాస్టర్ గానీ మెయిన్ కింద కానీ కన్సిడర్ చేస్తాం మేడం. ఇది యాక్చువల్ 1 సెకండ్, ఇది యాక్చువల్ గా గిట్హబ్ రిపాజిటరీలో ఉండే బ్రాంచ్ కోడ్ మనం పుల్ చేస్తాం. ఒకసారి నేను చెప్తాను చూడండి, నేను ఎక్కడైనా రాంగ్ చెప్పండి. ఇది గిట్ లోని మెయిన్ బ్రాంచ్ మేడం, లేదా మాస్టర్ బ్రాంచ్ అని అంటారు. సో ఇక్కడ నుంచి క్లోన్ ద్వారా పుల్ చేసుకుంటాం మేడం మన లోకల్ రిపాజిటరీలోకి. అక్కడ బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటాం. సేమ్ నా దాంట్లోనే సేమ్ వేరే బ్రాంచ్ క్రియేట్ చేసుకుని కోడ్ పుల్ చేసుకుంటారు. సో వీళ్ళిద్దరూ వర్క్ చేసి మెయిన్ బ్రాంచ్ అలా చేయొచ్చు. యాక్చువల్ గా ఏం చేస్తారంటే ఈ మెయిన్ బ్రాంచ్ ని టచ్ చేయరు. మామూలుగా మెయిన్ బ్రాంచ్ లో కంప్లీట్ పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యే కోడ్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక డెవ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. ఈ డెవ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత అంటే సేమ్ ఉంటుంది కాపీ, ఈ బ్రాంచ్ ని టచ్ చేయరు. డెవ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ డెవ్ బ్రాంచ్ లో ఏవైతే చేంజెస్ చేయాలో, సపోజ్ ఇది మాస్టర్ బ్రాంచ్ అంటున్నాం కదా, ఇది డెవ్ బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్ ఏదైతే అందరూ వర్క్ చేస్తారో. సో మెయిన్ బ్రాంచ్ ఇంకోటి ఉంటుంది, దాన్ని మాస్టర్ అంటారు, దాన్ని ఎవరు టచ్ చేయరు. ఆ తర్వాత ఈ డెవ్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని మనం పుష్ చేసుకొని దాంట్లో చేంజెస్ చేసి మళ్ళీ దాంట్లోకి మర్జ్ చేస్తాం అనమాట. మర్జ్ చేసిన తర్వాత అంతా ఓకే ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఓకే పర్ఫెక్ట్, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి ఫైనల్ గా అంతా ఓకే అనుకున్న తర్వాత మెయిన్ బ్రాంచ్ కి వెళ్తుంది. ఏ ఫీచర్స్ అయినా కానీ యాడ్ అండ్ ఫీచర్స్ అన్ని కూడా. సో ఈ బ్రాంచ్ ని రెండు ఒకటే సేమ్ కాపీ,
ఈ బ్రాంచ్ ని టచ్ చేయకుండా ఇంకొక సేమ్ టైప్ ఆఫ్ బ్రాంచ్ ని క్రియేట్ చేసుకొని అందులో వర్క్ చేసి అందులోనూ మర్జ్ చేసుకుంటారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ ఆ డెవ్ బ్రాంచ్ లో చెక్ చేసుకుంటారు. దాన్ని వాళ్ళు ఏది చేయలేకపోయారంటే మళ్ళీ ఈ బ్రాంచ్ లో ఎప్పటికప్పుడు చేంజెస్ మళ్ళీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే దీనికి మర్జ్ చేసేస్తారు మెయిన్ కి. ఈ కాపీ మెయిన్ మాత్రం టచ్ చేయరు. ప్రాబ్లం అవ్వకుండా కాపీ కూడా చేసుకొని అదే డెవ్ అనే బ్రాంచ్ క్రియేట్ చేసుకొని అందులో కాపీ చేసుకొని అందులోనే ఏమేం చేంజెస్ ఉన్నా ఫీచర్స్ యాడ్ చేసి అదంతా ఓకే అంటే అప్పుడు మాస్టర్ లో కానీ మెయిన్ లో కానీ అది ఫుల్ చేసుకుంటారు మేడం. అవును, అంతేకాదు మనం అదే రిక్వెస్ట్ పెడితే మేనేజర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే కరెక్ట్ ఉంటే దాన్ని మాస్టర్ లో మిక్స్ చేస్తారు. అవును, దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, ఐ థింక్ యూ గాట్ ఇట్. మీకు కూడా అర్థమైంది కదా ప్రవీణ్? ప్రవీణ్ రాలేదా మీకు? ప్రవీణ్ ఓకే, రికార్డ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద వర్క్ ఫ్లో అనమాట. యాక్చువల్ వర్క్ ఫ్లో ఎలా అవుతుంది అనేది. సో మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ చేయటం. నెక్స్ట్ ఈ చెక్అవుట్ కమాండ్స్. బ్రాంచెస్ మనం ఎలా వెళ్తాము, ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి స్విచ్ అవ్వటము, అన్ని చేంజెస్ ఎట్లా ఉన్నాయి, మళ్ళీ న్యూ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవడానికి కమాండ్స్ ఇవన్నీ. ఇవి కూడా మనం ఆల్రెడీ చూసాం. ఇవన్నీ కూడా మనకి ఐడీస్, ఇవన్నీ కూడా మనకి కమిట్లన్నీ కూడా హ్యాష్ కోడ్ లో చూపిస్తుంది. చూసాం కదా ఆల్రెడీ. ఇదంతా కూడా హ్యాష్ కోడ్, హ్యాష్ కమిట్ అంటారు దీన్ని. ఐడి, కమిట్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ రిపోజిటరీ నుంచి లోకల్ రిపోజిటరీకి మర్జ్ చేయటం. దిస్ ఇస్ ద రిమోట్ రిపోజిటరీ. when I fetch లోకల్ రిపోజిటరీ, లోకల్ దీంట్లోకి ఫోల్డర్ లోకి మనకు వస్తుంది. యాక్చువల్ వర్కింగ్ డైరెక్టరీ ఇది. మన లోకల్ ఫోల్డర్ లోకి వచ్చిన తర్వాత రిపోజిటరీలోకి దెన్ వెన్ వి సే గిట్ మర్జ్ వర్కింగ్ డైరెక్టరీ లోకి మనకి మర్జ్ అవుతుంది. అదర్వైజ్ విల్ నాట్ సీ దోస్ చేంజెస్ అనమాట. మనకి git merge merges multiple development histories together, usually used along with the fetch command. Fetch చేసిన తర్వాత we have to use the merge command. And git merge branch name, ఏదైతే బ్రాంచ్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం మెయిన్ బ్రాంచ్ డెవ్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా. ఫీచర్ బ్రాంచ్ మీద వర్క్ చేసిన తర్వాత ఆ ఫీచర్ బ్రాంచ్ ని డెవ్ బ్రాంచ్ లోకి మర్జ్ చేయాలంటే వాట్ ఐ డూ ఈస్ ఐ గో టు డెవ్ బ్రాంచ్. డెవ్ ఇస్ మై యాక్టివ్ బ్రాంచ్. ఆ బ్రాంచ్ కి వెళ్ళి దెన్ గిట్ మర్జ్ ఫీచర్ 1 అంటాను. ఈ ఫీచర్ 1 నా డెవ్ బ్రాంచ్ లోకి మర్జ్ అయిపోతుంది అనమాట. దెన్ ఐ పుష్ ఇట్. ఇక్కడ నా వర్కింగ్ డైరెక్టరీలో ఆ డెవ్ బ్రాంచ్ ను ఫెచ్ చేసుకొని దీంట్లో నా చేంజెస్ అన్ని కలుపుకొని గిట్ మర్జ్ అన్న తర్వాత వర్కింగ్ డైరెక్టరీలో ఆఫ్టర్ దట్ ఐ విల్ చెక్ వెదర్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. అండ్ ఈ మర్జ్ ని అబౌట్ చేయాలంటే దెర్ ఈస్ ఏ కమాండ్. ఓకే, నేను వద్దనుకున్నాను, ఐ డోంట్ వాంట్ దోస్ చేంజెస్ టు బి మర్జ్డ్ ఇంటూ మై బిఫోర్ దట్ ఓన్లీ. వెంటనే కమాండ్ రన్ చేసిన వెంటనే మర్జ్ చేశాను, అదే ఇది బై మిస్టేక్ మర్జ్ చేశాను, వద్దనుకున్నాను, దెన్ ఐ కెన్ అబౌట్ దోస్ చేంజెస్. దెన్ అదర్వైజ్ వాటితోనే కంటిన్యూ అవ్వాలనుకుంటే ఐ కెన్ సే కంటిన్యూ, ట్రై టు ఫినిష్ ఎ మర్జ్ దట్ వాజ్ స్టాప్డ్ డ్యూ టు ఫైల్ కాన్ఫ్లిక్ట్స్ పోస్ట్ రిజల్యూషన్. చెప్పాను కదా, గెట్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వీ నీడ్ టు డిస్కస్ విత్ అదర్స్. అదంతా చేసిన తర్వాత దెన్ వాట్ వి సే గిట్ మర్జ్ కంటిన్యూ అంటాం. ఈ గిట్ క్లోన్ కమాండ్ రిమోట్ రిపోజిటరీ నుంచి లోకల్ రిపోజిటరీకి క్లోన్ చేసుకోవడానికి. గిట్ క్లోన్ ఆ కమాండ్ మొత్తం సింటాక్స్ ఇక్కడ ఉంది, ఎలా యూజ్ చేయాలి అనేది కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గిట్ క్లోన్ రిపోజిటరీ, డైరెక్టరీ నేమ్ హియర్, ఇది ఈ రిపోజిటరీ క్లోన్ అవుతుంది. ఇవన్నీ గిట్ కమిట్ కమాండ్స్. గిట్ కమిట్ టు లోకల్ రిపోజిటరీ. ఈ ఫ్లో ఎలా ఉంటుందో కూడా ఇక్కడ జస్ట్ మనకి ఎలా అవుతుంది కమిట్ అనేది చూపించారు. గిట్ కమిట్ అన్నప్పుడు లోకల్ రిపోజిటరీలో కమిట్ అవుతుంది. చేంజెస్ డన్ అండ్ కమిటెడ్. గిట్ కమిట్ ఫ్లో.
సెంట్రల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీ నుంచి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ వన్స్ మనం చేంజెస్ చేసిన తర్వాత ఈ చేంజెస్ అన్నిటిని లోకల్ రిపాజిటరీకి వచ్చిన తర్వాత దెన్ మార్క్ వీసే కమిట్ అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి వీసే పుష్. గిట్ స్టేటస్ కమాండ్ దాని సింటాక్స్, గిట్ యాడ్ కమాండ్ దాని సింటాక్స్, commit -m ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలిసినాయి. కాన్ఫిగ్ కమాండ్స్ ఆల్సో వీ హ్యావ్ సీన్. గ్లోబల్ కాన్ఫిగ్, లోకల్ కాన్ఫిగ్ అండ్ సిస్టమ్ కాన్ఫిగ్. ఇది వచ్చేసి గిట్ పుల్ కమాండ్. గిట్ పుల్ కమాండ్ -quite అంటే ఇవన్నీ కూడా మెసేజెస్ చూపించదు, ఏం జరుగుతుంది అనేది చూపించదు. -verbose ఈ వెర్బోస్ అనేది ఎప్పుడు కూడా మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అవుట్పుట్. ఇది -quite ఏమంది జస్ట్ సింపుల్ గా ఇక్కడ ఇచ్చిందని ఎక్స్ప్లెనేషన్ ఎన్ని బైట్స్ రిట్రీవ్ చేసింది ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా లేకుండా కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ ఇంత ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందో ఎర్రర్? రిఫ్యూజింగ్ టు మర్జ్ అన్రిలేటెడ్ హిస్టరీస్ అంటే అక్కడ చేంజెస్ ఉన్నాయి, మర్జ్ అవ్వలేదని చెప్పి చూపిస్తుంది. గిట్ పుల్ ఏం చేస్తుంది? ఫెచ్ చేసి వచ్చిన చేంజెస్ ని మర్జ్ చేస్తుంది బ్రాంచ్ లో. సో ఇక్కడ మిస్ మ్యాచ్ అయ్యింది కాబట్టి యూ నీడ్ టు రిజాల్వ్ దట్ మిస్ మ్యాచ్, ఆఫ్టర్ దట్ మర్జ్ ఇట్ అని అంటుంది. ఇది గిట్ పుష్ కమాండ్స్. గిట్ పుష్ రిమోట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ కి అయితే మనం పుష్ చేసుకుంటామో అది. ఇంకొకటి వచ్చేసి గిట్ పుష్ రిమోట్ -forces ఏ గిట్ పుష్ ఈవెన్ ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ నాన్. ఇక్కడ మనకి గిట్ పుష్ అని ఇచ్చినప్పుడు ఎర్రర్ లో మనకి నాన్ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్, ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అని రెండు ఇస్తుంది. ఇక్కడ when this option it can potentially overwrite and discard. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటంటే ఓవర్ రైట్ చేయాలా డిస్కార్డ్ చేయాలా అనేది అదే డిసైడ్ చేస్తుంది అనమాట. -force చేయమని అంటే ఇట్ ఓవర్ రైట్స్ అనమాట గిట్ పుష్. ఈవెన్ ఇట్ రిజల్ట్స్ నాన్ ఫాస్ట్ ఫార్వర్డ్ మర్జ్, బీ కాషియస్ వెన్ యూజింగ్ దిస్ ఆప్షన్. ఫోర్స్ఫుల్లీ మనకి మర్జ్ చేసేస్తుంది, అంటే చేంజెస్ అన్నిటిని ఓవర్ రైట్ చేసేస్తుంది. సో ఓవర్ రైట్ చేసి డిస్కార్డ్ ఇవన్నీ కూడా డిస్కార్డ్ అయిపోతాయి మనకి. So we should be careful when we say -force. Next, git push remote -all. Local branches అన్నిటిని కూడా రిమోట్ రిపాజిటరీకి మనము పుష్ చేయడానికి -all అని ఇస్తాం. ఇంకొకటి వచ్చేసి ఈ ట్యాగ్స్. గిట్ పుష్ రిమోట్ ట్యాగ్స్, మన లోకల్ ట్యాగ్స్ యాడ్ చేసుకుంటాం. ట్యాగ్స్ మన మెసేజెస్ ఉంటాయి కదా, కమిట్ మెసేజెస్, వీటన్నిటికి ట్యాగ్స్ త్రూ ట్యాగ్స్ మనం యాక్సెస్ చేస్తాం అనమాట. అన్ని మన గిట్ లాగ్ అన్ని కూడా చెక్ చేసేది ట్యాగ్స్ తో చెక్ చేస్తారు. ట్యాగ్స్ అన్నప్పుడు ఆ ట్యాగ్స్ అన్ని కూడా మన కమిట్ మెసేజెస్ లో మనకి ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ యూజ్ చేసి మనము రిట్రీవ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. గిట్ రీబేస్ reapplies commits from branch onto different base branch, integrating the changes in a linear sequence. Base branch మనము మెయిన్ డెవ్ అనుకుందాం. మన డెవ్ లో మనం మళ్ళీ చేంజెస్ చేసాము, ఆ మెయిన్ బ్రాంచ్ కి మళ్ళీ కమిట్ చేయాలనుకున్నాం, మొత్తం పుష్ చేద్దాం అనుకున్నాం. ఈ బ్రాంచెస్ లో మనకి డెవ్ బ్రాంచ్ నుంచి మళ్ళీ మెయిన్ బ్రాంచ్ కి పుష్ చేయడానికి మనకి ఇష్యూస్ వచ్చాయి. Then we need to use rebase command. Git rebase reapplies commits from a branch onto a different base branch. ఇక్కడ చేంజెస్ ఉన్నప్పుడు it gives us error. ఆ టైంలో మనం git rebase యూజ్ చేస్తే it reapplies the commit. ఇక్కడ బ్రాంచ్ నేమ్ స్పెసిఫై చేస్తాం. యాక్టివ్ బ్రాంచ్ లోకి ఈ బ్రాంచ్ ని మొత్తం మెసేజెస్ మర్జ్ చేస్తుంది అనమాట, రీఅప్లైస్ వితౌట్ ఎనీ ఎర్రర్స్ లేకుండా. Incorporating changes in a linear sequence. It's nothing but మళ్ళీ రీఅప్లై చేస్తుంది. రీబేస్ -ఇంటరాక్టివ్ అంటే ఏం జరుగుతుందో మనకు మొత్తం డిస్ప్లే చేస్తుంది. కమిట్స్
ఇంటరాక్టివ్లీ మాడిఫై రీఅరేంజ్ కమిట్స్. ఈ కమిట్స్ అన్ని ఎక్కడెక్కడ ఏమేమి కమిట్స్ అయినాయి అవన్నీ కూడా మనకి కన్సోల్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. గిట్ రీబేస్ ఇది. గిట్ రీబేస్ అబౌట్ అంటే ఏదైతే మనం రీబేస్ చేద్దాం అనుకున్నామో ఆ ఆపరేషన్ ని అబౌట్ చేయడానికి వీ కెన్ యూస్ దిస్ కమాండ్. గిట్ స్టాష్. గిట్ స్టాష్ అంటే మనం ఫైల్ క్రియేట్ చేశాను నేను ఇప్పుడు. సపోజ్ ఈ ఫైల్ 1 నేను రిమోట్ రిపోజిటరీకి యాడ్ చేయదలుచుకోలేదు. Then I can use the command git stash. This git stash creates a stash with the local modifications made by the user and reverts back to the head commit. దీన్ని నేను కమిట్ చేశాక then git stash అంటే వితౌట్ కమిటింగ్ ఈ లోకల్ చేంజెస్ ని ఆల్రెడీ నేను అది కమిట్ చేసేసాను కాబట్టి లోకల్ రిపోకి కమిట్ అయిపోయింది. మనకి మెసేజ్ ఏమి ఇచ్చింది ఇక్కడ? సేవ్డ్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ ఇండెక్స్ స్టేట్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఇండెక్స్ స్టేట్ వచ్చేసి మార్చింది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది, ఇది ఇంకా వర్క్ అవుతుంది, ఫైల్ 2 కంప్లీట్ అవ్వలేదు. ఆన్ మెయిన్ అండ్ కమిట్ ఐడి వచ్చేసి ఇది file1.txt. ఈ కమిట్ తర్వాత ఇది కమిట్ వచ్చేసి file1.txt కమిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే మనం యాడ్ చేసామో యాడ్ file2.txt దిస్ వర్క్ ఈజ్ ఇన్ స్టిల్ ప్రోగ్రెస్, ఇంకా కమిట్ అవ్వలేదు అని ఈ మార్క్ లాస్ట్ కమిట్ ని యాడ్ చేసుకుంది. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ. ఆ తర్వాత గెట్ స్టాష్ -u అంటే అన్ట్రాక్డ్ ఫైల్స్, ఏమేం ఫైల్స్ ఉన్నాయో మనకి చూపిస్తుంది అనమాట. git stash -list. సో ఇక్కడ ఈ కమిట్ తర్వాత ఇంకా స్టిల్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ కమిట్ తర్వాత కమిట్ చేయలేదు కాబట్టి మనకి ఈ file2 కమిట్ ఐడి రాదు. దీన్ని అప్లై చేయాలనుకుంటే ఇంకోటి వచ్చేసి git stash show. ఏమైంది? git file2.txt 1 ఫైల్ చేంజ్డ్. ఇది ఈ స్టాష్ నుంచి ఇన్సర్షన్స్ ఏమీ లేవు, file2 ఇంకా మాడిఫికేషన్స్ చేయలేదు, 0 డెలిషన్స్. ఈ file2ని క్రియేట్ చేసి మనము 0 ఇన్సర్షన్స్, జస్ట్ టచ్ తో క్రియేట్ చేసాం, నో కంటెంట్ ఇన్ ఇట్, ఇన్సర్షన్స్ ఏం లేవు, డెలిషన్స్ ఏం లేవు. సో file2.txt మన స్టాష్ లో టెంపరరీ ఏరియాలో ఉంది. అండ్ దీన్ని నేను అప్లై చేస్తే git stash అప్లై అంటే మళ్ళీ ట్రాక్డ్ ఫైల్లోకి వస్తుంది. ఆన్ బ్రాంచ్ మై నథింగ్ టు కమిట్. ఓకే, చేంజెస్ టు బి కమిటెడ్, న్యూ ఫైల్ file2.txt చూపించింది కదా, ఇందాకేం చూపించలేదు. ఇప్పుడు లెట్ మీ చెక్ ద స్టేటస్. న్యూ ఫైల్ అని చూపిస్తుంది.
గిట్ స్టేటస్ ఇక్కడ ఆన్ బ్రాంచ్ మీద నథింగ్ టు కమిట్ అంది. ఎప్పుడైతే గిట్ స్టాష్ అప్లై అన్నానో ఈ ఫైల్ టు నేను టెంపరీ ఏరియాలో పెట్టుకున్నాను, ఇది నేను కమిట్ చేయలేదు, దిస్ ఐ వాంటెడ్ టు కమిట్. ఇక్కడ ఈ కమిట్ చేయాలి, ఈ ఫైల్ ట్రాక్ అయ్యింది, కమిట్ చేయాలి అని చెప్తుంది. నథింగ్ టు కమిట్. సో ఇది కమిట్ అయిపోయింది. File to committed message, commit message. This is how we use git stash. Next వచ్చేసి git remote commands. Remote repository add చేయడానికి git remote to add origin. ఈ ఆల్రెడీ మనము ఈ యూజ్ చేసాము. -v అంటే git remote -v అంటే మన ఆరిజిన్ చూపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఏమీ ఆరిజిన్ లేదంటుంది. యాడ్ ఆరిజిన్ నేను నా రిపోజిటరీకి వచ్చి గెట్ రిమోట్ చూపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడ ఏమి చూపించలేదు. వెన్ ఐ సెట్ యాడ్ ఆరిజిన్, ఆరిజిన్ యాడ్ చేసింది. ఇది ఫెచ్కి, ఈ ఫెచ్కి, ఇది పుష్కి, ఈ పాత్ యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏ ఫెచ్ యూజ్ చేస్తే ఇక్కడ నుంచి పుష్ అన్నా ఒకటేనా మేడం? కాదు, ఫెచ్ అంటే మనకి రిట్రీవ్ అవుతుంది. ఇక్కడ నుంచి రిమోట్ రిపోజిటరీ నుంచి లోకల్ రిపోజిటరీకి వస్తాయి. పుష్ అంటే లోకల్ రిపోజిటరీ నుంచి రిమోట్ రిపోజిటరీకి వెళ్తాయి. ఓకే, దర్ ఈస్ డిఫరెన్స్. గిట్ ఫెచ్ అంటే రిమోట్ నుంచి లోకల్కి వస్తాయి. గిట్ పుష్ అంటే లోకల్ నుంచి రిమోట్ రిపోజిటరీకి వెళ్తాయి. ఆపోజిట్ వే అనమాట. గిట్ పుల్ అంటే ఫెచ్ చేసుకొని మర్జ్ చేస్తుంది. గిట్ ఫెచ్ అంటే రిట్రీవ్ చేసుకుంటుంది, బట్ మర్జ్ చేయదు. ఇవి డిఫరెన్సెస్. git remote to add name URL. సో ఆరిజిన్ అని ఇస్తాము. నేమ్ దిస్ కెన్ బి ఆరిజిన్ అనేది కీవర్డ్ ఏమీ కాదు, జస్ట్ అది ఆరిజిన్ అది అని మనం చెప్పడానికి వాళ్ళు ఆరిజిన్ అన్నారు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ప్రాజెక్ట్ 1 URL. ఇది ప్రాజెక్ట్ 1కి ఎప్పుడైతే మనము రిమోట్ పుష్ చేయాలనుకుంటున్నామో ప్రాజెక్ట్ 1కి పుష్ చేయమని చెప్పి మనం యూజ్ చేసుకోవచ్చు. గిట్ రీనేమ్, ఈ ఓల్డ్ నేమ్ ప్రాజెక్ట్ 1 అని చేశాను, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు ప్రాజెక్ట్ 2. సో ఓల్డ్ నేమ్ నుంచి న్యూ నేమ్కి ఐ కెన్ చేంజ్. ఓకే, అప్ టిల్ హియర్ ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కమాండ్స్. ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేసి గిట్ బ్రాంచ్, గిట్ పుష్ రిమోట్ టు డెలీట్ ఏ బ్రాంచ్, రిమూవ్స్ ద గిట్ బ్రాంచ్. సెట్ అప్ స్ట్రీమ్ బ్రాంచ్ మెయిన్ డెవా ఏది అనేది రిమోట్ బ్రాంచ్ కూడా మనము సెట్ చేసుకొని అప్ స్ట్రీమ్ లో సెట్ చేసుకొని వీ కెన్ వర్క్ విత్ దట్. పుష్ చేసుకోవాలి అంటే ఆ బ్రాంచ్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. చెక్అవుట్ వచ్చేసి ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇస్తాం. గిట్ ట్యాగ్ అనేది హెడ్ స్టేట్ చేయడానికి ఈ ట్యాగ్ మనకి యూజ్ అవుతుంది. గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్ ట్యాగ్ నేమ్. ఇది కమాండ్ సింటాక్స్. సో గిట్ మర్జ్ కమాండ్స్, ఇది -స్క్వాష్ అంటే కంబైన్స్ ఆల్ ద చేంజెస్ బీయింగ్ మెజర్డ్ ఇన్ బ్రాంచ్. మనం ఇందాక ఫైల్ 2 చేశాను కదా, అలాగే నేను ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 అలా కొన్ని స్క్వాష్ లో పెట్టాను. సో వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ ఆర్ దేర్ స్క్వాష్ అన్నప్పుడు ఇట్ కంబైన్స్ ఆల్ ద చేంజెస్. నో కమిట్ అంటే ఏంటంటే క్రియేటింగ్ ఇది ఈ చేంజెస్ అన్నిటిని మర్జ్ చేశాక ఇట్ క్రియేట్స్ ఏ కమిట్ ఐడి.
మర్జ్ కమిట్ ఐడి అని ఒకటి వస్తుంది. ఈ మర్జ్ నో కమిట్ అంటే ఇక్కడ ఆ కమిట్ ఐడి ఇవ్వదు. సో హైఫన్ no FF అంటే creates a merge commit rather than attempting a fast forward. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇదంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిట్ క్లోన్ కమాండ్స్, గిట్ క్లోన్ URL హైఫన్ బ్రాంచ్ నేమ్, క్లోనింగ్ అండ్ కమిట్ కమాండ్స్. ఇవి పుల్ కమాండ్స్ రిలేటెడ్ టు మర్జ్. స్క్వాష్ నో కమిట్ నో FF. అలాగే పుల్ ఆల్ హైఫన్ డెప్త్, ఇది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కమిట్స్. డెప్త్ నెంబర్, లైన్ నెంబర్స్ ఎన్ని లైన్స్ కావాలో రిట్రీవ్స్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కమిట్స్ అవి ఇస్తామన్నమాట. డ్రై రన్ ఇదేంటంటే వితౌట్ మాడిఫైయింగ్ ద రిపాజిటరీ. ఎప్పుడైతే గిట్ పుల్ అంటే గిట్ పుల్ ఏం చేస్తుంది, గిట్ ఫెచ్ చేసుకొని మర్జెస్ ఏవైతే చేంజెస్ ఉన్నాయో వాటన్నిటిని మనకి మర్జ్ చేస్తుంది. అది చేయకుండా గిట్ పుల్ అంటే ఇట్ జస్ట్ ప్రాసెస్ వితౌట్ మాడిఫైయింగ్ ద రిమోట్ రిపాజిటరీ. ఇది రిమోట్ రిపాజిటరీ మాడిఫై అవ్వకుండా ఏమవుతుందో చూపిస్తుంది గిట్ పుల్ చేస్తే. గిట్ పుల్ హైఫన్ ప్రూన్ అంటే అన్ని రిఫరెన్సెస్ అన్నిటినీ కూడా డీయాక్టివేటెడ్ రిమోట్ బ్రాంచెస్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేస్తుంది. వాటికి ఉన్న రిఫరెన్సెస్, సపోజ్ నేను రిమోట్ రిపాజిటరీలో ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను, బ్రాంచ్ 2నో బ్రాంచ్ 3నో క్రియేట్ చేశాను. అది దాని తర్వాత ఈ లోకల్ రిపాజిటరీతో వర్క్ చేశాక దాన్ని డిలీట్ చేసేసాను. కానీ లోకల్ రిపాజిటరీలో ఆ బ్రాంచెస్కి ఇంకా రిఫరెన్సెస్ ఉంటాయి. సో గిట్ పుల్ హైఫన్ ప్రూన్ అంటే మొత్తం బ్రాంచెస్ అన్ని చెక్ చేసుకొని మొత్తాన్ని పుల్ చేసుకొని ఇందులో ఆ బ్రాంచెస్ లేకపోతే వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేసి మళ్ళీ రీసెట్ చేసేస్తుంది మొత్తం. సో గిట్ పుల్ హైఫన్ నో ట్యాగ్స్ ఎక్స్క్లూడింగ్ ఫెచింగ్ ఆఫ్ ట్యాగ్స్. నో ట్యాగ్స్ అంటే ట్యాగ్స్ అని ఫెచ్ చేయదు. సో రీబేస్ కమాండ్ అది. స్టాష్ కమాండ్స్, రిమోట్ కమాండ్స్. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. ఫ్రీక్వెంట్ గా ఏం అడుగుతారంటే హౌ టు మర్జ్ 2 బ్రాంచెస్ యూజింగ్ గిట్. వాట్ ఆర్ ద పాపులర్ గిట్ హోస్టింగ్ సర్వీసెస్? ఇట్ కుడ్ బి గిట్ ల్యాబ్, గిట్ బిట్ బకెట్, ఇంకా అదర్ గిట్ రిపాజిటరీస్ ఉన్నాయి కదా, గిట్ కాదు అదర్ రిపాజిటరీస్ ఫర్ ట్రాకింగ్. అవేంటి అనేది మనం చెప్పాలన్నమాట. గిట్ రిపాజిటరీ అంటే ఏంటి? హోస్టింగ్ ఆర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నిటినీ కూడా పెట్టుకునే దాన్ని గిట్ రిపాజిటరీ అంటాము. హౌ డు యూ యాడ్ ఎ మెసేజ్ టు కమిట్? గిట్ కమిట్ -m. ఫెచ్ కమాండ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పుల్ కమాండ్. సో ఫెచ్ ఏం చేస్తుంది, మర్జ్, పుల్ వచ్చేసి ఫస్ట్ చేసి మర్జ్ చేస్తుంది, ఫెచ్ ఓన్లీ ఫెచెస్ ద డేటా. How does git merge conflict occur? ఒకటే ఫైల్ ని నెంబర్ ఆఫ్ లైన్స్, సేమ్ లైన్స్ ని మిగతా ఇద్దరు టీమ్ మెంబర్స్ ఒకటే ఫైల్ మీద వర్క్ చేస్తూ చేంజెస్ చేసినప్పుడు ఎవరి చేంజ్ పుష్ అవుతుంది ముందుకి, ఒకటే ఫైల్ మీద పుష్ చేసినప్పుడు ఎట్ ఏ టైమ్ ఎవరి చేంజ్ ముందు పుష్ అవ్వాలి అనేది, ఎవరు చేంజ్ ఉంచాలి ఎవరు చేంజ్ ఉంచకూడదు, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దెన్ ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని ఓకే ఈ చేంజ్ తర్వాత ఆ చేంజ్, ఈ చేంజ్ ఆ చేంజ్ రెండు వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా మాడిఫై చేయాలి అనేసి ఒకళ్ళ చేంజెస్ ఉంచి దాన్ని ఫైనల్ చేసుకొని, లేదా ఇద్దరు కలిసి చేంజెస్ చేసుకొని ఫైనల్ చేసుకొని దెన్ దే విల్ అక్కడ డిఫరెన్స్ ఏం లేకుండా దెన్ పుష్ ఇట్. ఇది గిట్ కాన్ఫ్లిక్ట్. సో గిట్ మర్జ్ కాన్ఫ్లిక్ట్ హ్యాపెన్స్ when the same part of a file is modified by different people or branches, due to which what can't combine them automatically. In such a situation we need to manually decide how to merge the changes together. ఈ రెండింటిని ఎట్లా రెండు చేంజెస్ ని టుగెదర్ గా ఎలా మనం మాడిఫై చేసి కంప్లీట్ చేసుకోవాలి, కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయాలి అనేది డిస్కస్ చేసుకొని they will again do that. Such scenarios arise when the commits are on the same line or branch. So one of the simplest ways to address a merge conflicts by opening the file and making the required changes. మనకు అక్కడ చూపిస్తుంది ఎక్కడ ఏ ఫైల్ ఎక్కడ కమిట్స్ చేసాం అనేది, అక్కడ ఆ ఫైల్స్ లో ఏది ఉండాలి ఏది ఉండకూడదో డిస్కస్ చేసుకొని they will resolve that conflict.
So why do we need Git commands? Essential for effective version controlling ki, collaborative software development ki, we need Git commands. Git man tracker kavali. These are all the Git commands. I'll upload this to the drive. Just go through all the commands. Go through kaadu. You have to practice. మీ కమెంట్స్ అన్ని మెయిన్ ఏమన్నా ఇంపార్టెంట్ ఏమైనా అన్ని ఇంపార్టెంట్ ఇవన్నీ అంటే డైలీ యూస్ చేస్తాం ఈ కమెంట్స్ అన్ని. ఎస్, మనకి వర్క్ లో ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఏది ఎలా చేస్తాము అనేది రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ప్రాజెక్ట్ ఇచ్చాను కదా నిన్న మీకు. ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడ ఉంది? ఇంకొకటి వచ్చేసి ఈ ఫైల్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. పర్సనల్ యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేసుకొని we need to use the personal access token. మనకి GitHub లో యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇచ్చినప్పుడు మనకి రిపోస్ మాత్రమే కనిపిస్తాయి. ఓన్లీ ఈ రిపో ఉందనుకో, ఈ రిపో మాత్రమే కనిపిస్తుంది. దీనికి నాకు యాక్సెస్ ఉంది. దీని నుంచి నేను రిట్రీవ్ చేసుకోవాలి. నా కోడ్ మీద వర్క్ చేయాలి అని అంటే ఐ నీడ్ టు హ్యావ్ దిస్ రిపోజిటరీ. ఈ రిపోజిటరీ ఏదైతే ఉందో ఈ రిపోజిటరీ నా లోకల్ దాంట్లోకి ఉండాలి. ఐ వాంట్ టు ఎయిదర్ పుల్ ఇట్ ఆర్ క్లోన్ ఇట్. క్లోన్ చేసుకొని దాని మీద ఆ ఫైల్స్ మీద నేను మాడిఫై చేసుకొని వర్క్ చేసుకోవాలి. ప్రైవేట్ రిపోజిటరీస్ అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద యాక్సెస్ టోకెన్ ఉంటే తప్ప ఇట్ వోంట్ బి accessible. Public repositories you can clone it directly, but private repositories, organizations అన్ని కూడా ఏవి పబ్లిక్ రిపోజిటరీస్ యూజ్ చేయవు. ప్రైవేట్ వాళ్ళ కోడ్ అంతా కూడా ప్రైవేట్ గానే ఉంటుంది. ప్రైవేట్ రిపోజిటరీస్ యూజ్ చేస్తాయి. సో దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ద పబ్లిక్ యాక్సెస్ పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఈ పర్సనల్ యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేసుకొని ఆ టోకెన్ నే మనం అన్ని చోట్లను కాన్ఫిగర్ చేసుకుంటాం. అండ్ యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద యాక్సెస్ టోకెన్. యాక్సెస్ టోకెన్ వన్స్ ఒకసారి క్రియేట్ చేసినప్పుడు we need to go to settings. నేను ఆల్రెడీ చూపించినట్టున్నాను. ఇది డెవలపర్ సెట్టింగ్స్, పర్సనల్ యాక్సెస్ టోకెన్స్. ఇక్కడ టోకెన్స్కి వచ్చి యూ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ టోకెన్. ఈ టోకెన్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో వెన్ వీ క్రియేటెడ్ at that time only it will show on the screen. అది తీసుకొని కాపీ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. whenever we have to use that token. if it is not working then you have to create a new token again and మళ్ళీ కాపీ చేసి సేవ్ చేసుకొని you have to work with that token. I'll tell you day before yesterday what has happened is all of a sudden now this guy who is working who is coming to me for the support, atana token edi work avvaledu. Sudden ga GitHub repository nunchi access avvatledu. Annitlono aa token tho configure chesi pettunnai. Don't know, for some reason it was not working. ekkada edi vallemo declare cheyamannaru, code emo pull avvatledu. మళ్ళీ మొత్తం చెక్ చేసి అన్ని చేస్తే ఇక్కడ టోకెన్ జనరేట్ చేస్తుంది. అండ్ కోడ్లో వచ్చేసి గిట్ టోకెన్ ప్రీవియస్ టోకెన్తో కనెక్షన్ ఉంది. గిట్ క్లోన్ కమాండ్ ఉంది ప్రీవియస్ టోకెన్తో. సో అది చెక్ చేసి అది ఇష్యూ అని చెక్ చేయడానికి ఇట్ టుక్ ఏ 1 day టైం. మొత్తం చెక్ చేసి మళ్ళీ దాని టోకెన్ అన్నీ కూడా మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ దెన్ వీ డిప్లాయిడ్ ఇట్. Sometimes it might happen, you need to check troubleshooting ekkada enti anedi, you need to do that. అది ఎందుకు అయ్యింది అంటే మేబీ సమ్ అదర్ రీజన్, ఇంకొక జాబ్ క్రియేట్ చేసి కాన్ఫిగర్ చేసింది జెన్కిన్స్ లో. సమ్ సెట్టింగ్స్ కాజ్డ్ ద ఇష్యూ. సో ఇది నేను మీకు షేర్ చేస్తాను ఈ డాక్యుమెంట్. ఇట్స్ వెరీ యూస్ఫుల్. అన్ని కమాండ్స్ ఎట్ ప్లేస్ లో ఉన్నాయి. ఇంకా ఏమైనా కమాండ్స్ ఉంటే ఐ జస్ట్ సార్ట్ దమ్ ఎట్. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఆల్ ద కమాండ్స్. బట్ ఈ ఇందులో మెన్షన్ చేసిన కమాండ్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ దీస్ కమాండ్స్.
and you should be knowing other commands, and whenever you need you can just go for the help. ఏదైనా కమాండ్ ఇంకా వేరే కమాండ్ వేరే ఫ్లాట్స్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎనీ కమాండ్ యూ కెన్ జస్ట్ టైప్ ఇట్ హియర్ అండ్ గో టు -help, దెన్ యూ విల్ కమ్ టు నో ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకు మొత్తం మ్యాన్ పేజెస్ లో ఉంటుంది. యూ కెన్ జస్ట్ గెట్ దెమ్. ఓకే, ఇది వచ్చేసి పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. ఐ అప్లోడ్ దిస్ ఆల్సో. ఎందుకంటే మీరు ఎవ్రీ టైం వర్క్ చేయరు కాబట్టి సమ్ టైమ్స్ యూ మే ఫర్గెట్ ఎలా చేయాలి క్రియేట్ చేయాలి అనేది. ఇందులో స్టెప్ బై స్టెప్ నేను అన్ని మెన్షన్ చేసి అప్లోడ్ చేస్తాను డ్రైవ్లో. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ సేవ్ ఇట్ సమ్వేర్ ఆర్ యూ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ద డ్రైవ్ ఇట్ సెల్ఫ్. And one more thing I just wanted to tell you is already ఇవన్నీ నేను మీకు అప్లోడ్ చేసేసాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. గిట్ కమాండ్స్ 1, 2, 3 వీటిలో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రాక్టీస్ పర్పస్ కొన్ని ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాను, విత్ స్టెప్స్తో ఇచ్చాను. యూ నీడ్ టు ప్రాక్టీస్ దెమ్. అండ్ లెట్స్ డిస్కస్ ద ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోండి. దాంట్లో ఇంకా నేను అసైన్మెంట్స్ ఇస్తాను ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అనేది ప్రాక్టీస్ పర్పస్లో నేను చెక్ చేసి ఇస్తాను. ఐ హ్యావ్ టు సర్చ్ ఇంకేమన్నా అన్ని కమాండ్స్ యూజ్ అయ్యేటట్టుగా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అనేది ప్రాక్టికల్గా నేను దొరికితే నెట్లో సర్చ్ చేసి మీకు ఇస్తాను. యూ కెన్ జస్ట్ ట్రై వర్క్ ఆన్ దిస్. యువర్ సెల్ఫ్ ఆల్సో మీరు కూడా చెక్ చేయొచ్చు గిట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చేసేవి ఎట్లా ఉన్నాయి అనేది. మీరు గూగుల్లో సర్చ్ చేసుకొని యూ కెన్ ప్రాక్టీస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. అండ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, జస్ట్ గిట్లాబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దిస్ ఇస్ సేమ్ వే గిట్లాబ్ ఉంటుంది. సైన్ ఇన్ గిట్లాబ్. ఇక్కడికి వెళ్ళి యూ కెన్ క్లిక్ ఆన్ సైన్ అప్. యూ కెన్ గివ్ ద డీటెయిల్స్. కింద రిజిస్టర్ నౌ అనండి. యూ కెన్ గివ్ యువర్ డీటెయిల్స్. And you have to give the password here. And say register. Username already existent andi. సో పాస్వర్డ్ లెంగ్త్ 8 ఉండాలండి. సో రిజిస్టర్. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ కామన్లీ యూజ్డ్. పాస్వర్డ్లో ప్రాబ్లం వస్తుంది. సో క్రియేట్ అయిపోయింది. ఫోన్ నెంబర్స్ అవి యాడ్ చేయమని అంటుంది. phone number verification. You have to give your number here. Send code. Next anta kuda verify email address. Email address vastundi, code vastundi, code enter cheyali and verify email address. Anni enter chesin tarvata it creates the GitLab account. ఇంకా ఆల్రెడీ GitLab credentials ఉండాలి, అక్కడ క్రియేట్ చేసి పెట్టాను.
Let me check and show you that. రేపు మీకు చూపిస్తాను అది ఓపెన్ చేసి. అండ్ అలాగే Bitbucket ఈజ్ ఆల్సో ద సేమ్ repository tracker ఇది. Get it free. మీకు ఇది యాడ్ జీరో సాఫ్ట్వేర్ ఫర్ ఫ్రీ అంటే యాడ్ చేసుకోవచ్చు. దెన్ సే నెక్స్ట్. సైన్ అప్ విత్ గూగుల్. క్రియేట్ యువర్ అకౌంట్. సో ఇది ఈమెయిల్ తీసుకుంది, యూజర్ నేమ్ ఇవ్వమంటుంది. So it got created. Just say skip, or if you want you can just pick some values there. Appropriate information ఇవ్వండి. సో క్రియేట్ ఏ వర్క్ స్పేస్. మన వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకొని స్ట్రైట్ అవే వీ కెన్ వర్క్ విత్ దిస్. ప్రాజెక్ట్ 1 వర్క్ స్పేస్. Okay, create. Keep this workspace private. So if you want to keep this private, one private repo create అవుతుంది. Okay, welcome to Bitbucket. Create a repository. You can go to create repository and give the repository name. మీకు రీడ్మీ ఇంక్లూడ్ చేయాలి అని అంటే ఒక ట్యుటోరియల్తో బిగినర్స్తో ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ జస్ట్ సే నో. డిఫాల్ట్ బ్రాంచ్ మెయిన్ ఉండాలా, మాస్టర్ ఉండాలా అనేది ఆల్సో యూ కెన్ స్పెసిఫై ఇట్ హియర్. యూజువల్లీ అంతా కూడా మెయినే యూజ్ చేస్తారు. మాస్టర్ సమ్టైమ్స్ సమ్ ఆర్గనైజేషన్స్ మైట్ యూస్. ఇంక్లూడ్ .git ignore అనేది మనకి ఏ ఫైల్స్, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ అయితే మనకి ఈ రిపోజిటరీకి మనము పుష్ చేయొద్దో లేదా ఇగ్నోర్, ఈ టైప్ ఆఫ్ ఫైల్స్ని లైక్ TF వార్స్ ఉంది, మన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనము రిపోజిటరీలో పెట్టము. ఎందుకంటే రిపోజిటరీ ఆల్ ద ప్రాజెక్ట్ మెంబర్స్ అందరూ కూడా యాక్సెస్ చేస్తారు కాబట్టి ఇట్ షుడ్ బి సంథింగ్ కాన్ఫిడెన్షియల్ ఉండాలి. కాబట్టి దోస్ ఫైల్స్ వీ డోంట్ వాంట్ టు మూవ్ టు ద రిపోజిటరీ. వాటిని .git ignore లో మనం స్పెసిఫై చేస్తాము. ప్రాజెక్ట్ నేమ్ git project 1 ఇది. దెన్ సే క్రియేట్ రిపోజిటరీ. ఇది Bitbucket రిపోజిటరీస్ ఇట్లా ఉంటాయి. యూ వుడ్ బి ఏబుల్ టు fork this repository, add a file. ఇదంతా కూడా UI నుంచి యూ కెన్ యాడ్ ద సేమ్ వే. ఇక్కడ SSH కీస్ క్రియేట్ చేసుకొని యూ కెన్ రిపోజిటరీ డీటెయిల్స్ ఇక్కడ Bitbucket. సో .git ignore. Just a moment, just 1 second. So you can just use this main as the main branch, and this you just create your account and just try to upload the changes. ఈ రిపోజిటరీని యూజ్ చేయండి. ఇక్కడ మనకి మేనేజ్ ఉంటుంది, క్రియేట్ రిపోజిటరీ, ఫైల్స్ ఉంటాయి, గిట్ ఇగ్నోర్, కమిట్స్, బ్రాంచెస్. యూ కెన్ జస్ట్ గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. డౌన్లోడ్స్, రిపోజిటరీ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. యూ కెన్ గో టు ద మేనేజ్ రిపోజిటరీ, ట్రాన్స్ఫర్ ఆర్ డెలీట్ రిపోజిటరీ.
ఇవి వచ్చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్. జస్ట్ గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. క్రియేటర్ ఇక్కడ పుల్ రిక్వెస్ట్ చూపిస్తుంది, రిపాజిటరీస్, ప్రాజెక్ట్స్ అండ్ మోర్. దిస్ ఇస్ ద హోమ్ పేజ్. మన రిపాజిటరీస్ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ఏ Bitbucket repository. Okay. Till now, any doubts? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్లోడ్ చేయండి, యాడ్ చేస్తాను. అంతా మొత్తం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఐ జస్ట్ పుట్ టుగెదర్. ఇంకా మోర్ ఓవర్ మీరు గిట్ ఆర్టికల్స్ ఉంటాయి, గిట్ అని కాదు, ఏదైనా కానీ టాపిక్ వైజ్ గా ఆర్టికల్స్ ఉంటాయి.